ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయమృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం సృష్టికి ముందు బ్రహ్మదేవుడు చేసిన తపస్సును గురించి, అది మనకిచ్చే సందేశాన్ని గురించి ఆలోచిద్దాం. పూర్వకాలంలో ముని ఋషులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా చాలా కాలం తపస్సు చేసేవారు. రాక్షసులు శక్తులు సంపాదించడం కోసం, తమ కోరికలు తీరడం కోసం తపస్సు చేసేవారు. ఋషులు, భక్తులు భగవల్లాభం కోసం తపస్సు చేసేవారు. వాల్మీకి ముని ఎంత తపస్సు చేశాడంటే ఆయన చుట్టూ చీమలు గుట్టలుగా పుట్టలు పెట్టాయి. ధ్రువుడు 5 నెలల పాటు ఏ ఆహారం లేకుండా జలభక్షణం, వాయుభక్షణం మాత్రమే చేస్తూ కఠినమైన తపస్సు చేశాడు. చివరికి విష్ణు దర్శనాన్ని పొందాడు. చివరికి బ్రహ్మదేవుడు కూడా సృష్టికి ముందు 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడట. శ్రీమద్ భాగవతం 2వ స్కంధం 9వ అధ్యాయం దీన్ని వివరిస్తుంది. స ఆదిదేవో జగతాం పరో గురు స్వధిష్ణ్యమాస్థాయ శుశ్రూక్షయక్షత తాం నాధ్యగచ్చద్ దృశమాత్ర సమ్మతాం ప్రపంచ నిర్మాణ విధిర్యయా భవేత్. ఆదిదేవో, బ్రహ్మను ఆదిదేవుడు అంటారు. జగతాం పరో గురువు, జగత్తుకు పరమ గురువు ఆయన బ్రహ్మ. స్వధిష్ణ్యమాస్థాయ, కమలాసనంలో కూర్చుని ఉన్నాడు. దాని మూలం తెలుసుకోవాలనుకున్నాడట. శుశ్రూక్షయక్షత, సృష్టి చెయ్యాలనే ఆలోచన కూడా కలిగింది. కానీ ఎలా చెయ్యాలో, ఏం చేయాలో ఆయనకి తెలియలేదు. అలా ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మదేవునికి ప్రళయ జలాల నుండి తప తప అని 2 సార్లు వినిపించిందట. ఇక్కడ భాగవతం ఒక చక్కటి మాట చెబుతోంది. నిష్కించనానాం నృప యద్ధనం విదుహు. ఈ తపస్సు అంటే ఏంటిది? త్యాగ పురుషులకు ఇది ఒక గొప్ప సంపద. తపోధనం అంటారు. మునులను తపోధనులు అంటారు. తపస్సే ధనంగా కలిగిన వారు అని. తర్వాత ఏమైంది? నిశమ్య తద్వక్తృ దిదృక్షయా దిశో విలోక్య తత్ర అన్యదపశ్యమాన స్వధిష్ణ్యమాస్థాయ విమృశ్య తద్హితం తపస్యుపాదిష్ట ఇవాదధే మనః. అప్పుడు బ్రహ్మ తపస్సు చేయమని భగవంతుడు నన్ను ఆదేశిస్తున్నాడు అని అనుకున్నాడు. వాటిని పలికినది ఎవరా అని నలుదిశలో చూశాడట. ఎవ్వరూ కనపడలేదు. కమలాసనంలో కూర్చొని తపస్సు చేయటమే తనకి హితమని భావించాడట. అప్పుడు ఆయన తన మనస్సుని తపస్సులో లగ్నం చేశాడు అని భాగవతం చెప్తోంది. దివ్యం సహస్రాబ్దం అమోఘ దర్శనో జితానిలాత్మా విజితోభయేంద్రియ అతప్యత స్మ అఖిల లోకతాపనం తపస్తపీయాన్స్ తపతాం సమాహితః. బ్రహ్మదేవుడు తాపసుల్లో శ్రేష్ఠుడు. ఆయన జ్ఞానం అమోఘం. ఆయన తన ప్రాణాలు, మనస్సు, ఇంద్రియాలను వశపరుచుకొని ఏకాగ్ర చిత్తుడై 1000 దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అని. ఆ తపో ప్రభావం వల్లే ఆయన అన్ని లోకాలను ప్రకాశింపచేయగలిగాడు అని భాగవతం అంటుంది. శంకరాచార్యుల వారు అంటారు, మనసశ్చ ఇంద్రియాణంచ ఐకాగ్ర్యం తప ఉచ్యతే అని. మనస్సు, ఇంద్రియాలను ఏకాగ్రం చేయడం తపస్సు అని. ఒక కార్యాన్ని సాధించడం కోసం ఇంద్రియాలను వశంలో ఉంచుకొని ఏకాగ్ర చిత్తంతో అనుక్షణం తపించడమే తపస్సు. సాధారణ అర్థంలో శరీరాన్ని క్రమశిక్షణకు గురి చేయడం మాత్రమే తపస్సు. చాలా రకాల కృచ్ఛ్ర సాధనలు కూడా తపస్సు పేరులోనే చలామణి అవుతాయి. మెడలోతు నీటిలో మునిగి ఉండడం, చేతులు పైకెత్తి ఉండడం, ఒంటి కాలిపై నుంచోవడం, ఉపవాసం చేయడం, నిద్రపోకుండా జాగరణ చేయడం మొదలైనవన్నీ. ఉత్తమ అర్థంలో బహిర్ముఖ ప్రవృత్తిని నిరోధించి అంతర్ముఖం చేసేదే తపస్సు అంటారు. దీనికి ఏకాగ్ర బుద్ధి కావాలి. స్వామి బ్రహ్మానంద అంటారట, శారీరక తపస్సును ఎవరైనా ఆచరిస్తారు, శరీరం సులభంగా నియంత్రించబడుతుంది. కానీ మనస్సును నియంత్రించడం వేరు. పేరు ప్రతిష్టలు, మోహం, దురాశలు, కీర్తికాంక్ష మొదలైన వాటిని జయించడం ఇంకా కష్టం. సంస్కృతంలో తప అనే పదానికి అర్థం తాపం. లోపల ఉన్న మలినాలను కాల్చడం ద్వారా, అంటే నిగ్రహం ద్వారా మనస్సుని శుద్ధి చేయడమే తపస్సు. కనుక ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవుతుంది.
మహానారాయణ ఉపనిషత్తు అంటుందట, తపస్సు ద్వారా దేవతలు దైవత్వాన్ని పొందారు, తపస్సు ద్వారా స్వర్గాన్ని కోరేవారు స్వర్గాన్ని చేరుకుంటారు, తపస్సు ద్వారా శత్రువులను జయించవచ్చు, కనుక తపస్సు అతి ఉన్నతమైనది అని. తపస్సు ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి. అంటే ఏం సాధించాలన్నా తపస్సు అనేది ఉత్తమ సాధనం అని అర్థం. అదే ఉపనిషత్ అంటుంది, రితం తపస్సు, సత్యం తపస్సు, శాస్త్రాలను చదివి అవగాహన చేసుకోవడం తపస్సు, మనోనిగ్రహం తపస్సు, ఇంద్రియ నిగ్రహం తపస్సు, దానం తపస్సు, ఆరాధన తపస్సు, పరబ్రహ్మాన్ని ధ్యానించడం తపస్సు. ఆత్మవిద్య తపోమూలం అంటారు. తపస్సు ద్వారానే ఆత్మవిద్యను పొందగలం. కనుక సత్యనిష్ట, శాస్త్రాధ్యయనం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ధ్యానం, జపసాధన ఇవన్నీ తపస్సే. ఈ తపస్సును ఆచరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. తపస్సు లేకుంటే ఏదీ లభించదు. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అని మనం అన్నప్పుడు మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలని సమచిత్తంతో స్వీకరించగలగడం, ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, సేవాభావం కలిగి ఉండడం మొదలైనవన్నీ కూడా తపస్సు కిందకే వస్తాయి. స్వామి రంగనాథానంద మహారాజ్ అనేవారు, ద వర్క్ దట్ యు డూ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కర్మయోగా, ద గుడ్ ఇంటర్హ్యూమన్ రిలేషన్స్ దట్ యు ఎస్టాబ్లిష్ ఆర్ యాజ్ మచ్ పార్ట్ ఆఫ్ తపస్య యాజ్ యువర్ జపం అండ్ మెడిటేషన్ ఇన్ ద ష్రైన్. కనుక ఈ తపస్సు అంటే మన అజ్ఞానం అనే ఆవరణ దాటి పరమాత్మను చేరుకోవాలనే తపన ఒక భాగమైతే, మనలోని దుర్గుణాలను, బలహీనతలను వదిలిపెట్టి సద్గుణాలను, పాజిటివ్ థాట్స్ని అలవర్చుకునేందుకు చేసే ప్రయత్నం కూడా ఆ తపస్సులో భాగమే. మనం జీవితంలో చేసే ప్రతి పనిని ఈ దృక్పథంలో మార్పు ద్వారా సాధనగా లేదా తపస్సుగా మార్చుకోవచ్చు. మనని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకువెళ్ళే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా తపస్సే. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ తపస్సుని ఆచరించాలి. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.